పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో అగ్నిమిత్రపాల్, దిలీప్ ఘోష్ సహా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 1971 తర్వాత కోల్కతాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు నిలిచారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. আমাদের মধ্যে এসে পৌঁছে গেছেন মাননীয় প্রধানমন্ত্রী, আমাদের পরম আদরণীয় প্রধানমন্ত্রী শ্রী নরেন্দ্র মোদীজি। बस नई खुशियों के साथ जागो आज, नई सूर्य किरणों में शुभ, सुंदर, प्रेम से उज्जवल और निर्मल जीवन में जीवन का नया झरना फूट पड़ा है। आशाओं के गीत नितिन नवीन जी हमारे मध्य आছেন, गृहमंत्री आছেন श्री अमित